श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिविरयूवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి నెలలో మనము చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో సందర్భంగా ఈసారి మనము రాబోయేటువంటి ఒక డిసెంబర్ నెలలో ఈ 12 రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయం మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మాసంలో కనుక మనం చూసినట్టయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ మార్గశిర మాసంలో కనుక మనము ఇవి చూసినట్టయితే సామాన్యంగా అన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంత శుభము, కొంత అశుభము, కొన్ని కనబడుతూ ఉన్నాయి. వాటిని గురించి చిన్న చిన్న రెమెడీలు కూడా, పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా పాటించండి. పాటించినప్పుడే వాటి యొక్క ఫలితాలు మనకు ఈ దుర్దశ నుండి దూరం పొందడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇక మనం ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో మొదటి రాశి అయినటువంటి యొక్క మేషరాశిని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో అపకీర్తి, కలహాలు కావడం, అంటే పోట్లాటలు కావడము, కొంత ధన నష్టం కావడము, మనోవిచారము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మనము మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో మొదటి వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది. అనారోగ్యము వాతావరణం వల్ల కావచ్చు, మనం తినేటువంటి ఒక ఆహారం వల్ల కావచ్చు. దీనివల్ల కూడా అనారోగ్యం, అంటే వీరికి ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ప్రయాణాలు అధికంగా పెట్టుకుంటారు. ఈ ప్రయాణాల వల్ల అలసిపోయి అనారోగ్యం అనేటువంటిది కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ధన నష్టము, డబ్బు కూడా కొంత నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు, ఎంత వద్దు అనుకున్నా కానీ వీలు కాని పరిస్థితుల్లో తప్పకుండా ప్రయాణాలు చేయవలసి రావడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటు అధిక భయం కూడా ఉంటుంది ఈ మేషరాశి వారికి డిసెంబర్ మొదటి వారంలో. కాబట్టి వీళ్ళు ఈ మొదటి వారంలో కొద్దిగా తగు జాగ్రత్తగా ప్రయాణాలు ఎక్కువగా చేయకుండా మానసికంగా పుంజుకొని కనుక ఉన్నట్టయితే కార్యకలాపాలు శుభంగా జరుగుతూ ఉంటాయి. ఇక రెండవ వారం మంచిగా ఉంది. ధనలాభము, అంటే మనం చేసే ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావడము, లేదా పెండింగ్గా ఉన్నటువంటి ఒక డబ్బు రావడము. రెండవది, వ్యాపారంలో చేసుకునే వాళ్ళకు లాభాలు కనిపించడము, లేదా వాళ్ళకు ఇద్దరికి ఏదైనా క్రెడిట్ ఉంటే అవి రావడము, ఇవన్నీ కూడా ధనలాభం కిందే లెక్క. అలాంటి ధనం లాభం రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా పుంజుకుంటుంది రెండవ వారంలో. కుటుంబంలో సంతోషం, డబ్బు చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు కుటుంబంలో సంతోషంగానే ఉంటుంది కదా. అలాగే కుటుంబంలో సంతోషము, అందరితో కలగలుపులో ఉండడము, సంఘంలో గౌరవం పెరగడము, ఏదో ధర్మ కార్యాల గురించి కొంత డబ్బు వినియోగం చేయడము, దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఏ కార్యక్రమం తలిచినా కానీ ఆ కార్యక్రమంలో శుభం జరగడం అనేటువంటిది జరుగుతుంది రెండవ వారంలో. ఇక మనం మూడవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి డిసెంబర్ నెలలో మూడవ వారంలో సంతోషంగా ఉంటారు. ఏదో ఒక అనుకోనటువంటి ఒక కార్యక్రమం సిద్ధిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి యొక్క కార్యక్రమము ఈ డిసెంబర్ 3వ వారంలో మీకు సిద్ధించడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల అధికమైనటువంటి ఒక సంతోషం. ఆరోగ్యం సహాయ సహకారాలు అందిస్తుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కార్యసిద్ధి, కార్యము విజయం కావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక
సంతానాపేక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు, అంటే నూతనగా పెళ్ళయి లేదా పెళ్ళయి చాలా కాలం కూడా సంతానం కానిటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంతానం కావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. సంతాన ప్రాప్తి కలగడానికి సుఖంగా ఉంది. ఇక 3వ వారం 4వ వారం కనుక మనం చూసినట్టయితే ఇది కొంత డిఫికల్టే. అంటే యత్నకార్య భంగము. ఏదో ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి అంటే 2వ వారము 3వ వారము చాలా మంచిగా ఉంది కాబట్టి ఏదో ఒక కార్యక్రమం, నూతనమైన ఒక కార్యక్రమం పెట్టుకొని దాంట్లో ముందుకు అడుగేద్దాము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కనుక పెట్టుకున్నట్టయితే ఆ యత్న కార్య భంగం కావడం జరుగుతుంది. కొన్ని కష్టాలు ఆటోమేటిక్గా అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చి మీద పడతాయి. అవి మీ బంధువుల తరఫునే కావచ్చు, మీ కుటుంబ వాళ్ళ నుంచే కావచ్చు, లేదా స్నేహితుల వల్లనే కావచ్చు. కొన్ని కష్టాలు అనుకోకుండా మీద పడుతుంటాయి. ప్రయాణాలు అధికంగా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము 2 కూడా జరుగుతూ ఉంటాయి ఈ 4వ వారంలో. కాబట్టి మనం ఏ విధంగా చూసుకున్నప్పటికీ ఏమవుతుందంటే మొదటి వారము 4వ వారము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. 2వ వారం 3వ వారము ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల మంచిగా ఉంది. కాబట్టి ఈ 2 వారాలు, మొదటి వారము 4వ వారంలో కూడా వచ్చేటువంటి కష్టాలు తొలగాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఈ మేషరాశి వారు ఈ నెల మొత్తం కూడా సూర్యాష్టకం చదవండి. సూర్యనారాయణ స్వామికి పూజ చేయండి. సూర్యాష్టకం చదవండి. అప్పుడు కానీ మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో తప్పకుండా మర్చిపోకుండా ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పారాయణం చేసినట్టయితే శుభంగా ఉంటుంది. ఇది శుభం.